ఇక ఏపీ సచివాలయంలో ప్రవేశానికి ఇకపై బయోమెట్రిక్ విధానం అనుసరించనున్నారు. ఇందుకోసం సాధారణ పరిపాలన శాఖ తాత్కాలికంగా మిషన్లు ఏర్పాటు చేస్తోంది. ముందుగా ఉద్యోగులకు, ఆఫీసర్లకు, ఆ తర్వాత విజిటర్స్ కు దీన్ని అమలు చేయనున్నారు. ఏపీ సచివాలయంలో ప్రవేశానికి ఇకపై బయోమెట్రిక్ విధానం అనుసరించబోతున్నారు. ఇందుకోసం సాధారణ పరిపాలన శాఖ తాత్కాలికంగా మిషన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. పూర్తి వివరాలు సత్య అందిస్తారు. సత్య, విజయ్ చంద్రిక, ఏ రాష్ట్రానికైనా సచివాలయం పరిపాలనకు సంబంధించి గుండెకాయ లాంటిది. అటువంటి సచివాలయ భద్రత విషయంలో ఏ ప్రభుత్వం కూడా లైట్గా తీసుకోదు. అయితే కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రతి రంగంలో కూడా వినియోగించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారు. దానిలో భాగంగానే ఏపీ సచివాలయం ఉద్యోగుల ఎంట్రీ, అదేవిధంగా ఎగ్జిట్కి సంబంధించి కూడా బయోమెట్రిక్ విధానాన్ని, అదేవిధంగా లేటెస్ట్గా ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని కూడా రూపొందించారు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ స్మార్ట్ కార్డులో ఏదైతే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుందో దీంట్లో ఒక ఉద్యోగి యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే సెక్రటేరియట్ సంబంధించినటువంటి ఎంట్రీ సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్డుని ఇలా మనం ఇక్కడ ఉంచగానే అది డోర్ ఓపెన్ అయ్యే విధంగా, అదేవిధంగా ఇక్కడి నుంచి నేరుగా ఉద్యోగి లోపలికి ఇలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఆటోమేటిక్గా డోరు లాక్ అయ్యే విధంగా కూడా ఇక్కడ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటువంటి సిస్టమ్ హైదరాబాద్ మెట్రోలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, బెంగళూరు మెట్రోలో కావచ్చు, వివిధ ఎయిర్పోర్ట్లలో ఉంది. అయితే సచివాలయంలో అయితే ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఒక ఉద్యోగి లోపలికి ఎంట్రీ ఏ టైంలో అయ్యాడు అనేది కూడా మనకు దీంట్లో స్పష్టత వస్తుంది. మరోవైపు తీసుకుంటే కనుక ఇటువైపు చూడొచ్చు మనం, ఉద్యోగి ఎంట్రీ అయిన తర్వాత ఆ ఉద్యోగి ఎంట్రీ అయ్యాడా లేదా, అతనే ఎంట్రీ అయ్యాడా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అతను ఎంట్రీ అయ్యాడా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఉద్యోగి తన స్మార్ట్ కార్డును వేరే వాళ్ళకి ఇచ్చి పంపితే గనక పైన ఉన్నటువంటి సీసీ కెమెరా అది రికార్డ్ చేస్తుంది. ఏమన్నా ఫ్రాడ్లెంట్ చేయాలనుకున్నా అది వీలు కాని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరోవైపు ఇక్కడ రెగ్యులర్గా సిస్టమ్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఎంట్రీ పాస్ సిస్టమ్ ఉంటుంది. ఎంట్రీ పాస్ సిస్టమ్ విజిటర్స్కి ఎంట్రీ పాస్ ఇస్తారు. అటువంటి సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విజిటర్స్ కనుక ఆ ఎంట్రీ సిస్టమ్ ద్వారా ఎంటర్ అవ్వాలంటే ఈ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి వివరాలతో కూడిన ఒక పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపైన విజిటర్స్ అందరికి కూడా దీన్ని ఈ విధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ని పెట్టగానే డోర్ అలా ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఏర్పడుతుంది. మొత్తం మీద తీసుకుంటే కనుక ఏపీ సచివాలయంలో పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు బయట వాళ్ళు ఎవరు ఎంట్రీ కాకుండా ఫ్లాప్ బ్యారియర్ సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్లకు టోల్ గేట్ వద్ద ఏదైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారో అదేవిధంగా ఫ్లాప్ బ్యారియర్ తరహాలోనే మరొక బూమ్ బ్యారియర్ను ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి.